దేవునికి వందనాలు, అందరికీ వందనాలు. ఆ దేవాదేవుడు మళ్ళీ మనకి ఈ తరుణం అనుగ్రహించినందుకు వందనాలు చెల్లించుకుంటూ, ఈరోజు మూలవాక్యం యెజ్రా గ్రంథం 6వ అధ్యాయం 22వ వచనం. యెజ్రా గ్రంథం 6వ అధ్యాయం 22వ వచనం. ఏలయనగా ఇశ్రాయేలీయుల దేవుని మందిరపు పని విషయమై వారి చేతులను బలపరచుటకు యెహోవా అష్షూరు రాజు హృదయమును వారి వైపు త్రిప్పి వారిని సంతోషింప చేశాను. ఎలయనగా ఇశ్రాయేలీయుల దేవుని మందిరపు పని విషయమై వారి చేతులను బలపరచుటకు యెహోవా అష్షూరు రాజు హృదయంను వారి వైపు త్రిప్పి వారిని సంతోషింప చేసెను. ప్రేమమేడని మా తండ్రి, ఇంతవరకు క్షేమంగా కాపాడిన పరమేశ్వర స్తుతినైనా వందనాలు తండ్రి. మేమేమై ఉన్నామో కేవలం అది నీ ఉచితమైన కృపలైనా తండ్రి. నాయన ఈ పునరుత్థాన దినమున మళ్ళీ మేము ఒక చిన్న మందగా చేరి నిన్ను ధ్యానించగలిగే కృప అనుగ్రహించినందుకు వందనాలు. యెజ్రా గ్రంథ ధ్యానములో నాయన అనేక ఆత్మీయ పాఠములు నాయన మాకు నేర్పిస్తున్న విధానాన్ని బట్టి వందనాలు నాయన. అదే విధంగా ప్రారంభ ప్రార్థనలో మరి ఏ అంశాలు అయితే చేస్తారో నాయన వాటన్నిటిని బట్టి నాయన నీకు విజ్ఞాపన చేస్తున్న నీకు ఇంపైన నైవేద్యంగా స్వీకరించండి నాయన. సమాధానం ఇచ్చే దేవుడు, ఉత్తరం ఇచ్చే దేవుడు, బలపరిచే దేవుడు, ప్రోత్సహించే దేవుడు, స్వస్థత ఇచ్చే దేవుడు యెహోవా రఫా తండ్రి, దయగల మా ప్రభువా నాయన. అదే విధంగా నాయన వాక్యం ధ్యానించబోతూ ఉంటుండగా నన్ను మరుగుపరిచి ఆధ్యాత్మిక సత్యములు మీరే వెల్లడి చేయమని, వినుచున్న ప్రతి ఒక్కరిని మీ యొక్క స్వాధీనం ఉంచి వినగల చెవి, గ్రహించగల మనసు, ఆచరించగలిగే హృదయం దయచేయమని నాయన. ఎక్కడ ఏ రకమైన ఆటంకం లేకుండా కార్యాత్మ నిన్ను బహుగా స్తుతించుకునే భాగ్యం దయచేయమని మా ప్రభువును నీ ప్రియ కుమారుడని యేసుక్రీస్తు వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మరొకసారి అందరికీ అదే విధంగా ముఖ్యంగా దేవునికి వందనాలు. యెజ్రా గ్రంథంలో మనం మరి చెప్పాలంటే 6వ అధ్యాయానికి వచ్చాం, కానీ మధ్యలో 4వ అధ్యాయం వదిలిపెట్టడం జరిగింది. ఎందుకు అలాగా జరిగింది అన్నది మనం తెలుసుకున్నాము. అంటే 6వ అధ్యాయం తర్వాత 7వ అధ్యాయానికి 6వ అధ్యాయానికి మధ్యలో ఉండవలసింది మరి ఎందుకు మరి ఆ విధంగా రావటం జరిగింది. ఆ సంవత్సరాల లెక్క తీసినప్పుడు ఆ 4వ అధ్యాయంలో 6వ వచనం దగ్గర నుంచి ఆ ఆ చివరి వరకు కూడా ఉన్న ఆ వచనాలు 6వ అధ్యాయం చివరన చేర్చవలసి ఉన్నది. కాబట్టి నెక్స్ట్ వీక్ మనం ఆ 4వ అధ్యాయంలో ధ్యానించుకుందాం. ఇప్పుడు 6వ అధ్యాయానికి వచ్చేటప్పుడు ఒక్కసారి మనం మళ్ళీ రికాపిచులేషన్ చేసుకుంటే, అందరం టీచర్సే కదా, ఒకసారి మనం మనం ధ్యానించామన్నది మనం గమనించినట్లయితే, యూదుల విడుదలకు కోరెషు ఏ రకంగా ఆజ్ఞాపించాడు, అదే విధంగా జెరుబ్బాబెలు, యెహోషువ ఏ విధంగా ఆ యెరూషలేం ప్రాంతానికి వచ్చారు. వారు ముందు ఆ గుడారము ముందు వేసి, సన్నిధి గుడారమునికి ముందు బలిపీఠం, ఆ తర్వాత బలి అర్పణలు చేసిన తర్వాత ఆలయం కట్టడం అనేది ప్రారంభించిన తర్వాత మరి అక్కడ వచ్చినటువంటి ఆటంకాలు మనం చూసాం. 4వ అధ్యాయంలో మొట్టమొదటి వచనాల్లో అక్కడికి వచ్చిన 2 ఆటంకాలు, బలమైన ఆటంకాలు ఏంటంటే కపట సహోదరులు, అదే విధంగా లంచగొండులు. కపట సహోదరులు అంటే మనలాగానే భక్తి ఉన్నట్టుగా నటిస్తూ, మనకంటే కూడా భక్తిగా ఉంటూ, మనకంటే కూడా దేవుని మాటలు చెప్తూ దైవ సంకల్పాన్ని పాడు చేయటానికి వచ్చేటటువంటి వేషధార క్రైస్తవులని మనం ఈ రోజులు బట్టి చెప్పుకోవచ్చు. అదే విధంగా లంచగొండులు, లంచం ఎంత ప్రమాదమైందో కూడా, లంచం న్యాయంను త్రిప్పివేయును. అది చివరికి యేసుక్రీస్తు పునరుత్థానాన్ని గురించి కూడా అబద్ధ ప్రచారం చేయటానికి ఆ లంచాన్ని ఇచ్చి సైనికుల్ని ఎట్లా త్రిప్పివేశారో ధ్యానించుకున్నాం. ఇకపోతే తర్వాత 5వ అధ్యాయానికి వచ్చేటప్పటికి అక్కడికి హగ్గయి, జకర్యా ప్రవక్తలు రావటం, వారు ఆపివేసిన పనిని మళ్ళీ తిరిగి ప్రోత్సహించి కట్టేలాగా చేయటం. ఈ లోపల వచ్చి అధికారులు, మీరు ఎవరిని బట్టి పని చేస్తున్నారు, మీకు ఎవరు అధికారం ఇచ్చారని అడిగినప్పుడు వాళ్ళు చాలా చక్కగా చెప్పిన మాట ఏంటంటే, ఆకాశమునకు భూమికి సృష్టికర్త అయిన మహాదేవుడు ఆలయం ఇది. ఈ ఆలయాన్ని ఇశ్రాయేలీయులు ఒక గొప్ప రాజు కట్టించాడు. మా పితరులు చేసిన పాపం, తిరుగుబాటు వల్ల ఆలయాన్ని మరి నెబుకద్నెజర్ అనే రాజు ధ్వంసం చేయటం జరిగింది. అంత మాత్రమే కాకుండా ఇక్కడ ఉన్నటువంటి బంగారు, వెండి సామాగ్రి అంతా కూడా తీసుకుని వెళ్ళటం జరిగింది. మా పితరులు చేసిన పాపాన్ని బట్టి ఒక గొప్ప ఆలయాన్ని మేము పోగొట్టుకున్నాం. ఏ ఆలయం అయితే ధ్వంసం చేయబడిందో ఆ ఆలయపు పునాదుల మీదే మేము మళ్ళీ తిరిగి కడుతున్నాం తప్పించి, ఇది మేము మళ్ళీ తిరిగి కట్టే ఆలయం కాదు. కోరెషు మహారాజు మాకు ఇచ్చిన ఆజ్ఞను బట్టి
మాకు దయచేసిన విడుదలను బట్టి మేము ఈ ఆలయం కట్టడం ప్రారంభించాము అని చెప్పడం జరిగింది. వాళ్ళు చెప్పి వాళ్ళు ఏమన్నారంటే, కావాలంటే ఇది మేము చెప్పేది నిజమో కాదో మీరు చూడాలంటే ఒక్కసారి అక్కడ ఉన్నటువంటి కోరేషు రాజు రాయించినటువంటి ఆ దస్తావేజులు చూడండి అని చెప్పి చాలా షూర్ గా వాళ్ళు చెప్పడం జరిగింది. అంటే ఆ దస్తావేజులు కోరేషు రాజు గారు రాయించారని వాళ్ళకి తెలుసు అనమాట. అక్కడ వరకు మనం 5వ అధ్యాయం చదివిన తర్వాత ఇక 6వ అధ్యాయం ప్రారంభానికి వచ్చేటప్పుడు అప్పుడు రాజైన దర్వేషు ఆజ్ఞ ఇచ్చినందున బబులోన్లో ఖజానాలోని దస్తావేజుల కొట్టులో వెతకగా మాదీయుల ప్రదేశమందు ఎగ్బతానా అను ఆ పురములో ఒక గ్రంథము దొరికెను. దానిలో వ్రాయబడి ఉన్న ఈ సంగతి కనపడెను. ఎప్పుడైతే చెప్పారో దర్యావేషు ఆజ్ఞాపించాడు. మరి ఆ కోరేష్ గారు రాయించారంట కదా, ఆ దస్తావేజులు ఎక్కడైతే ఉన్నాయో చూడండి అని చెప్పడం జరిగింది. ఆ ఎగ్బతానా అనే ప్రాంతంలో దొరికింది. బబులోను సామ్రాజ్యానికి 4 రాజధానులు ఉన్నాయి. ఈ 4 రాజధానుల్లో ఒకటైంది ఈ ఎగ్బతానా అనే ప్రాంతం. అక్కడ వ్రాయబడింది ఏంటంటే, రాజైన కోరేషు ఏలుబడిలో మొదటి సంవత్సరం మందు అతడు యెరూషలేములో ఉండు దేవుని మందిరము గూర్చి నిర్ణయించినది బలులు అర్పింప తగిన స్థలముగా మందిరము కట్టింపవలెను. దాని పునాదులు గట్టిగా వేయవలెనని, దాని నిడివి 60 మూరలను, దాని వెడల్పు 60 మూరలను ఉండవలను. 3 వరుసలు గొప్ప రాళ్ల చేతను, 1 వరుస క్రొత్త మానుల చేతను కట్టింపవలెను. దాని వ్యయమును రాజు యొక్క ఖజానాలో నుండి ఇయ్యవలనని, మరియు యెరూషలేములోనున్న ఆలయంలోను నుండి నెబుకద్నెజరు బబులోనుకు తీసుకొని వచ్చిన దేవుని మందిరం యొక్క వెండి బంగారు ఉపకరణములు తిరిగి అప్పగింపబడి యెరూషలేములోనున్న మందిరంలోనికి తేబడి దేవుని మందిరంలో వాటి స్థలమందు పెట్టవలెను. ఆ దస్తావేజులు ఏముందంటే, కోరేష్ గారు ఆ మందిరం కట్టడానికి ఆజ్ఞ ఇవ్వటమే కాకుండా కొలతలు 60 మూరలు నిడివి, వెడల్పు, పొడవు అన్ని కూడా ఇచ్చారు. అయితే యాక్చువల్ గా చూస్తే కోరేష్ గారు ఇచ్చినటువంటి కొలతలు సొలొమోన్ మహారాజు కట్టినటువంటి దేవాలయం కంటే కూడా ఇంకా పెద్ద దేవాలయానికి సరిపడా కొలతలు ఇచ్చారు. అయితే యూదులు మాత్రం ఆ కొలతలతోటి కట్టలేదు. కానీ ఈ విషయాన్ని మనం హగ్గయి గ్రంథం 2వ అధ్యాయం 7వ వచనంలో చూస్తాం. అందుకనే వాళ్ళు అప్పుడు ఆలయం చూసిన వాళ్ళు అంత మహా ఆలయాన్ని పోగొట్టుకుని ఇట్లాంటి చిన్న ఆలయం మనం పొందుతున్నామని విలపించారు. అంటే ఏంటంటే, కోరేష్ గారి సద్హృదయంతో ఆయన సొలొమోన్ మహారాజు కట్టించినటువంటి ఆలయానికంటే కూడా ఇంకా పెద్ద దేవాలయం కట్టాలని ఆయన ఆశించారు. ఘనులు ఘనకార్యములు తలపెడతారు, ఆ ఘనకార్యములు పట్టి వారు నిలిచి ఉంటారని చెప్పి యెషయా ప్రవక్త 32వ అధ్యాయంలో 8వ వచనంలో చెప్తారు. నిజంగా ఆ వచనం కోరేష్ గారికి చాలా యాప్ట్ గా సరిపోయేటటువంటి వచనం. ఎందుకు ఘనుడయ్యాడంటే, ఆయన పర్మిషన్ ఇవ్వటమే కాకుండా, కొలతలు ఇవ్వటమే కాకుండా, దస్తావేజులు రాయించటమే కాకుండా, ఆ తీసుకొచ్చినటువంటి వెండి బంగారం సామాగ్రి తిరిగి ఇవ్వమని ఆదేశించడం మాత్రమే కాకుండా, అక్కడ జరిగే పనికి ఏ ఆటంకం లేకుండా ఖర్చులన్నీ కూడా ఎక్కడి నుంచి ఇవ్వాలని కూడా ఆయన రాశారు. ఏంటంటే, ఆ యెరూషలేము యూదయ ప్రాంతం నుంచి వారు కట్టిన పన్నులు ఏవైతే ఉన్నాయో ఆ పన్నుల్లో నుంచి, ఆ పన్ను మొత్తంలో నుంచి వాళ్ళకి ఇవ్వండి, ఇంకా అవసరం అయితే మన ఖజానా నుంచి కూడా ఇవ్వండి అని చెప్పి వ్రాయటం జరుగుతుంది. చాలా అంటే ఏదోలే అని చేయటం కాకుండా ఎంత పకడ్బందీగా కోరేష్ గారు రాయించారంటే దీన్ని బట్టి ఎవరు కూడా కాదు అనటానికి లేదు, అంత స్పష్టంగా ఉంది. కాదంటానికంటే వచ్చిన రాజు నేను దాన్ని ఒప్పుకోవట్లేదని తిరగరాసే అవకాశం ఉంది. కానీ అప్పట్లో రాజులు అట్లాంటి పని చేయలేదు. ఒక రాజు చేసిన శాసనాన్ని వాళ్ళు గౌరవిస్తూ దానికి ఏమైనా అమెండ్మెంట్స్ చేస్తే చేశారు, ఇంకా మంచిగా చేశారే తప్పించి ఇప్పట్లాగా ఒక ప్రభుత్వం పడిపోగానే రెండో ప్రభుత్వం మొదటి ప్రభుత్వం తీసుకున్న ఎంత మంచి కార్యాలు అయినా కూడా తీసేసి నా ఇష్టం వచ్చినట్టు నేను చేస్తాను నా పరిపాలన విధానం అప్పుడు లేదు. కాబట్టి ఆ రకంగా అభివృద్ధి అనేది చెందింది. అదే విధంగా కావున రాజుని దర్యావేషు ఇలాగూ సెలవిచ్చెను, నది యువతల అధికారి అయిన తత్తెనయ అను నీవును, శతర్భోజయిని అను నీవును, నది అవతల మీతో కూడా ఉన్న అపిర్సకాయులను యూదుల జోలికి పోక దేవుని మందిరపు పని జరగనిచ్చి వారి అధికారిని పెద్దలను దేవుని మందిరమును దాని స్థలమందు కట్టింపనీయుడి, మరియు
దేవుని మందిరమును కట్టించినట్లుగా యూదుల యొక్క పెద్దలకు మీరు చేయవలసిన సహాయం గూర్చి మేము నిర్ణయించింది ఏమనగా, రాజు యొక్క సొమ్ములో నుండి అనగా నది యువతల నుండి వచ్చిన పన్నులో నుండి వారు చేయి పని నిమిత్తము తడవు ఏ మాత్రమును చేయక వారి వ్యయమునకు కావలసిన దాన్ని ఇయ్యవలెను. మరియు ఆకాశమందుల దేవునికి దహన బలులు అర్పించటకై కోడలే గాని, గొర్రె పొట్టేలే గాని, గొర్రె పిల్లలే గాని, గోధుమలే గాని, ఉప్పే గాని, ద్రాక్ష రసమే గాని, నూనెయే గాని యెరూషలేములో ఉన్న యాజకులు ఆకాశమందలి దేవుని సువాసనైన అర్పణలు అర్పించి రాజును అతని కుమారులను జీవించినట్లు ప్రార్థన చేయు నిమిత్తమై వారు చెప్పినది దానిని బట్టి ప్రతి నియమము తప్పకుండా వారికి కావాల్సినదంతయు ఇవ్వలేను. చూసారా, ఈయన దర్యావేషు యాక్చువల్ గా మాదీయ రాజు అయినా కూడా ఆ రాజు యెహోవా దేవుణ్ణి అనుసరించిన ఆయన దేవుడుగా ఒప్పుకున్న, లేకపోతే వాళ్ళకున్నది ఏంటంటే మహత్యం గల దేవుడు ఈయన. అంటే వాళ్ళు ఒప్పుకునే దేవుళ్ళు, ఆయన కూడా ఒక మహత్యం గల దేవుడు. మనం చూసిన దేవుళ్ళు అందరికంటే కూడా చాలా మహత్యం గల దేవుడు అని చెప్పి ఆయన విశ్వసించాడు. ఈ పారాగ్రాఫ్ లో మనం చదివిన దాంట్లో చూస్తే ఆల్రెడీ అక్కడ కట్టడం అంటే స్లోగా జరుగుతుంది కానీ పూర్తిగా ఆపివేయబడలేదు. ఎందుకంటే అక్కడ 2 రాళ్ళు వరుసలు, తర్వాత రాణులు. ఈ రాళ్ళు ఎక్కడి నుంచి తెచ్చారు? అదే విధంగా రాళ్ళకి వచ్చేటప్పటికి మరి యొప్పే ప్రాంతం తర్వాత లెబనోను పర్వతం మీద దేవదారు కర్రలు తెప్పించి కట్టించమని కోరేష్ గారు ఆజ్ఞాపించిన ప్రకారం ఆ లెబనోను పర్వతం మీద ఉన్నటువంటి దేవదారు పలకలు తీసుకొచ్చి ఆ దేవాలయాన్ని కట్టడం, నిర్మించడం జరిగింది. అయితే ఇప్పుడు దర్యావేష్ గారు చేసిన పని ఏంటంటే ఆ పని అట్లాగే కొనసాగనివ్వండి, ఆ నది యువతల నుంచి మనకు వచ్చినటువంటి పన్నులోంచి తీసివ్వండి, వాళ్ళకి కావాల్సినటువంటి బలులకు అర్పించడానికి గొర్రెలు, పొట్టేళ్లు, నూనె, ద్రాక్షరసం, ఉప్పు ఏం కావాలంటే అది ఇవ్వండి అని చెప్పి ఒక చక్కటి మాట ఆయన అంటున్నాడు ఇక్కడ 9వ వచనం చివరి భాగంలో, రాజును అతని కుమారులను జీవించున్నట్లు ప్రార్థన చేయు నిమిత్తమై వారు చెప్పిన దానిని బట్టి ప్రతి నియమమును తప్పకుండా వానికి కావలసినదంతయు ఇవ్వలేను. అంటే మా కుటుంబం గురించి, మా పిల్లల గురించి ప్రార్థన చేయ నిమిత్తం ఆ యాజకులకి అన్ని ఇవ్వండి. అంటే ఆ యాజకులు చేసే ప్రార్థన వల్ల రాజుకి ఉపకారం జరుగుతుంది అని చెప్పి ఆయన విశ్వసించాడు. ఇదే కదా, వినుట వల్ల విశ్వాసము కలుగును, అది క్రీస్తు మాట వల్ల కలుగునని చెప్పి మనకి రోమిలకు రాసిన పత్రికలు మనం చదువుతాం అదే అధ్యాయం. అయితే ఇక్కడ దర్యావేష్ గారు వినిన దాన్ని బట్టి యెహోవా దేవుడి గురించి విశ్వసించాడు. ఆ పాత నిబంధన గ్రంథంలో విశ్వసించాడు, నమ్మారు అన్న మాట ఉపయోగించకపోయినా క్రియారూపంలో ఆయన చూపించి ఆయన ఏమంటున్నాడంటే వాళ్ళకి అన్ని ఇవ్వండి, ఎందుకంటే మా కుటుంబం గురించి, మా కుమారుల గురించి వారు జీవించున్నట్లు మా కోసం ప్రార్థన చేయటానికి ఇవ్వండి. అంటే మన ప్రార్థన మీద వాళ్ళకి నమ్మకం అనేది ఏర్పడింది. మన ప్రార్థన మీద వాళ్ళకి నమ్మకం. చాలా మంది అన్య జనులకి మన ప్రార్థన మీద చాలా నమ్మకం ఉంటుంది. ఒకసారి నేను మీకు చెప్పానేమో, ఒకసారి నేను బయటకు వెళ్తా తాళం వేద్దామని చూస్తున్నా. తాళం వేయటానికని వేసి మళ్ళీ ఒకసారి లాగుతుంటే మా వాషర్ ఉమ్మని అంటుంది, అమ్మగారు మీరు తాళం వేసి లాగక్కర్లేదండి, మీ ఇంట్లో దేవుడు ఉంటాడు, మీ ఇంట్లో ఏమీ పోదు, దేవుడు చూస్తాడండి. అంటే తను చర్చికి వెళ్తుంది. అయితే ఆ నమ్మకం అంటే ఈ ఇంట్లో దేవుడు ఉంటాడు, ఆమె ఎంత అబ్జర్వ్ చేస్తుందో ఆ మాటలో నాకు అర్థమైంది. అలాగే మన ప్రార్థన గురించి మనం చేసే దాంట్లో వాళ్ళు చాలా విశ్వాసం చూపుతారని చెప్పి దర్యావేష్ ఇచ్చిన స్టేట్మెంట్ బట్టి మనం చూడవచ్చు. అదే విధంగా ఆయన అంటున్నాడు, ఈ ఆజ్ఞను ఇంకనూ మేమి నిర్ణయించినదేమనగా, ఎవడైనను ఈ ఆజ్ఞ భంగపరిచిన ఎడల వాని ఇంటి వెన్ను గాడి ఊడదీయబడి నిలువెత్తబడి దాని మీద వాడు ఉరితీయబడును. ఆ తప్పును బట్టి వాని ఇల్లు పెంటగా చేయబడును. ఏ రాజులే గాని, ఏ జనులే గాని ఈ ఆజ్ఞను భంగపరిచి యెరూషలేములో ఉన్న దేవుని మందిరమునకు నశింప చేయుటకై చెయ్యి చాచిన ఎడల
తన నామమును అక్కడ ఉంచిన దేవుడు వారిని నశింపచేయను. దర్యావేషు అను నేనే ఈ ఆజ్ఞను ఇచ్చితిని. ఎంత క్లియర్ గా చెప్పినారంటే, ఇందాక ఏమన్నాడు ఆయన? మా కుటుంబం కోసం ప్రార్థన చేయమన్నాడు. తర్వాత ఏమంటున్నాడు? ఎవరైనా ఈ పనిని ఆటంకపరచడానికి కేవలం ఏ రాజు కూడా, అంటే మామూలు అధికారులే కాదు, ఏ రాజు కూడా, ఇక్కడ తత్తనయ్యి అనే అతను గవర్నర్, ఈ దర్యావేష్ కి గవర్నర్. ఆ పక్కన ఉన్నటువంటి శతర్భోజయ్యను అనే అతను మంత్రి. వాళ్లే కాకుండా ఇంకా పై అధికారులకు కూడా చెప్తున్నాడు అనమాట. ఎవరైనా ఆటంకపరిచినట్లయితే, ఎవరైతే ఆటంకపరిచారో వారి ఇంటి వెన్ను బద్ద ఊడతీసి ఆ వెన్ను బద్ద మీదే అతను ఉరి తీయబడతాడు. ఇంటి యజమాని అందరూ కూడా. మనం ఎస్తేరు గ్రంథంలో చూసాం కదా, హామాను యొక్క 10 మంది కుమారుల్ని కూడా ఆ కొయ్య మీద ఉరి తీశారు. అంటే ఆనాడు ఉన్నటువంటి శిక్షలో ఉన్నటువంటి ట్రెడిషన్ అయ్యి ఉంటుంది అది. కాబట్టి దర్యావేషు వెంటనే ఆ ఉరి శిక్ష అనేది ఎట్లా వెయ్యాలో కూడా ఆయన చెప్తున్నాడు. అదే విధంగా ఎవరైతే ఆటంకపరిచారో వాళ్ళ ఇల్లు పెంటగా చేయబడుతుంది. పెంటగా చేయబడటం అంటే ఆ ఇల్లు నివాస యోగ్యం కాదు. వాళ్ళు ఎవరైతే ఆ దేవునికి వ్యతిరేకంగా పనిచేశారో, ఆ యెహోవా దేవుని ఆలయం కట్టే దాంట్లో ఎవరైతే వ్యతిరేకంగా పనిచేశారో వారి ఇల్లు నివాస యోగ్యంగా కాకుండా పెంటగా చేయబడుతుంది అని చెప్పి ఒక చక్కని మాట ఈయన అంటున్నాడు. తన నామమును అక్కడ ఉంచిన దేవుడు వారిని నశింపచేయును. ఎలా తెలిసింది దేవుడు నామం అక్కడ ఉందని? ఈ దర్యావేషు మాదీయుల రాజుకి ఎట్లా తెలిసింది అంటే, సొలొమోన్ మహారాజు దేవాలయం కట్టినప్పుడు చేసిన ప్రార్థన, ఆయన చేసిన విజ్ఞాపన అంతా కూడా ఇశ్రాయేలీలు వివరించి ఉండాలి వచ్చిన వారికి. తన నామము నిమిత్తము దేవుడు వినటానికి ఎవరైనా విజ్ఞాపనలు చేసినప్పుడు, తన నామం పేరిట ఎవరైనా విజ్ఞాపనలు చేసినప్పుడు వినటానికి ఈ ఆలయం కట్టించాను అని చెప్పి సొలొమోన్ మహారాజు, అంటే దేవుడు విజ్ఞాపనలు వినటానికి తగిన స్థలం. ఎందుకంటే హస్తకృత ఆలయాల్లో ఆయన నివసింపడు. ఆకాశం ఆయన సింహాసనం, భూమి ఆయన పాదపీఠం. కాబట్టి ఆలయాలు ఎందుకంటే మనం విజ్ఞాపన చేసుకోవటానికి, ఆయన నామం ఉంచబడిన స్థలము. అంటే ఆయన నామం పేరిట మనం విజ్ఞాపన చేయటానికి. అంటే ఇక్కడ డౌట్ రావచ్చు, మన దేవుని పేరిట మనం విజ్ఞాపన చేయటానికి, ఆయన నామం పేరిట విజ్ఞాపన చేయటానికి ఆలయంలోకి వెళితేనే గాని ఆయన నామం పేరిట విజ్ఞాపన చేస్తే వినడు ఆయన అంటే? లేదు, ఎక్కడున్న చర్చ్. కానీ ఆయన మనకు ఒక నియమం పెట్టాడు, పరిశుద్ధ దినం రోజున అక్కడికి వెళ్ళాలి, ఆరాధించాలి. అదంతా కూడా ఒక ట్రెడిషన్ మనకి దేవుడు ఇచ్చాడు. మనం ఎక్కడ కూర్చుని చేసిన ప్రార్థన వినే దేవుడే. కాకపోతే ఆ విశ్రాంతి దినాన్ని గడపడానికి, మనం విజ్ఞాపనలు చేయడానికి, ఒక విశ్రాంతి దినమే కాదు, ఎవరికి ఏ ఆపదొచ్చినా కూడా అక్కడికి వెళ్ళి విజ్ఞాపన చేసుకోవటానికి అది ఆయన నామం పెట్టబడిన మందిరం అని చెప్పి దర్యావేష్ ఎంత చక్కగా ఆయన అర్థం చేసుకోవటమే కాకుండా, ఆయన నామం అక్కడ ఉంచినటువంటి దేవుడు వారిని ఏమంటున్నాడు? ఆయన నామం అక్కడ ఉంచిన దేవుడు వారిని నశింపచేయను. ఎవరైతే ఆటంకపరిచాడో వాళ్ళకి 3 శిక్షలు చెప్తున్నాడు ఆయన. ఒకటి, ఉరి తీయబడతారు. రెండోది, వాని ఇల్లు పెంటగా చేయబడుతుంది. మూడోది, దేవుడు శిక్షిస్తాడు. అంటే జీవం గల చేతిలో పట్ట మహాభయంకరం అంటాడు కదా పౌలు గారు హెబ్రీ గ్రంథంలో. కాబట్టి ఇల్లు పెంట పెట్టడం కంటే, ఉరి తీయబట్టం కంటే కూడా దేవుడు శిక్ష ఎలా ఉంటదంటే భౌతిక మరణం కాకుండా ఆత్మీయ మరణం కూడా పొందుతాము. అక్కడ ఆత్మీయ మరణం అనేది దర్యావేషు ఉపయోగించకపోయినా అది మనకు తెలుసు. ఆయన ఏమంటున్నాడంటే ఇల్లు పెంట పెట్టుతాడు అని చెప్పి వదిలేయకుండా ఆ యెహోవా దేవుడు శిక్షిస్తాడు. ఆయన నామం అక్కడ ఉంది కాబట్టి ఆయనే శిక్షిస్తాడని చెప్పి చెప్తున్నాడు. దర్యావేషు అను నేనే ఈ ఆజ్ఞను ఇచ్చితిని, మరియు అది అతి వేగంగా జరగవలనని వ్రాయించి అతడు తాకీదు పంపించెను. రాజులకి ఆగ్రహం వచ్చినా, అనుగ్రహం వచ్చినా అది భారీ స్థాయిలోనే ఉంటది కదా. తాకీదు రాయించి ముందేం చేశారు? వాళ్ళు ఏదేదో చెప్పారు. ఆ తత్తెనయ్యను, శతర్భోజయ్యను, అపరిస్కాయలు వచ్చి చెప్పారు అక్కడ జరుగుతున్నదంతా. జరిగింది విన్న తర్వాత అంటే మనకి అదంతా ఇక్కడ రాయటానికి కుదరదు కాబట్టి సారాంశం మాత్రమే రాశారు. ఆ వచ్చిన వారం ఆలయం గురించి, సొలొమోన్ మహారాజు గురించి, సొలొమోన్ మహారాజు కట్టినప్పుడు ఏ విధంగా కట్టించాడు, ఏ విధంగా అర్పణలు అర్పించాడు, ఏ విధంగా బలులు అర్పించాడు, ఏ విధంగా ప్రార్థన విజ్ఞాపనలు చేశాడు, ఏ విధంగా జనులను శుద్ధి చేసుకోమని చెప్పాడు, ఇవన్నీ కూడా దర్యావేషుకు వినిపించి ఉంటారు వాళ్ళు. కాబట్టి అంత క్లియర్ గా ఆజ్ఞ ఇచ్చి వెంటనే జరూర్ అంటారు కదా,
అలా వెంటనే ఇచ్చి పంపించాడు. పంపించినప్పుడు అప్పుడు నది యువతల అధికారి అయిన తత్తెనీయును శతర్బోజును వారి పక్షముగానున్న వారును రాజైన దర్యావేష్ ఇచ్చిన ఆజ్ఞ చొప్పున వేగంగా పని జరిపించిరి. ఎప్పుడు రాజు ఆజ్ఞ ఇస్తాడా అని వీళ్ళు అసలు యాక్చువల్గా వీళ్ళ పరిస్థితి ఎలా ఉంది? ఈ గవర్నర్ వచ్చాడు, ఇక్కడ చూశాడు, మంత్రి వచ్చాడు, ఇక్కడ చూశాడు. వీళ్ళెళ్ళి ఆ దర్యావేష్ తో ఏం చెప్తారో, మళ్ళీ కట్టించమని ఆజ్ఞ ఇచ్చిన కోరేష్ గారు లేరు ఇప్పుడు. ఈ దర్యావేష్ అంతా కూడా కొత్త కదా, వీళ్ళెళ్ళి ఏం చెప్తారో, ఏ వార్త పట్టుకొస్తారని వీళ్ళు ఎదురు చూస్తా ఉంటే అక్కడ ఏం జరిగిందంటే వీళ్ళని ఇబ్బంది పెట్టాలనుకున్న వాళ్ళకి వాళ్లే ఇబ్బందుల్లో పడేలాగా ఆజ్ఞ తీసుకొచ్చాడు. అది ఆయన మహా అద్భుతములకు చేయగలిగినప్పుడు దేవుడు. ఆదికాండ 45వ అధ్యాయంలో 20వ వచనంలో మనం గమనించినట్లయితే యోసేపు తన మిత్రులతో, తన సోదరులతో అంటాడు, వారు భయపడిపోతా ఉంటారు. ఎందుకంటే యోసేపుని అమ్మేశారు కదా వాళ్ళు. ముందు మిద్యానీయులకు అమ్మేశారు, వాళ్ళు తీసుకెళ్లి పరో ఉద్యోగస్తుడికి అమ్మేశారు. కాబట్టి భయపడిపోతున్నారు, మా తమ్ముడు మమ్మల్ని ఏం చేస్తాడని. అప్పుడు యోసేపు అంటున్నాడు, భయపడకండి, మీరు నాకు కీడు చేయాలని తలిచారు, కానీ దేవుడు మీకు మేలు కలగటానికి నన్ను ఇక్కడికి పంపించాడు. అది దేవుని ఆలోచన. ఇక్కడ మనం గమనించినట్లయితే ఏం జరుగుద్దని ఎదురు చూస్తున్న వాళ్ళకి ఒక శుభవార్త, అది కూడా చాలా పని చక్క జరిగించమని అంటే దేవుడు తలుచుకుంటే కార్యాలు ఎలా జరుగుతాయి, ఎట్లాంటి వారిని ఉపయోగించుకుంటాడని మనం చూస్తాం. అదే విధంగా యూదుల పెద్దలు కట్టించుచు ప్రవక్త అయిన హగ్గయి ఇద్దో కుమారుడు అయిన జకర్యాయు హెచ్చరించుతున్నందున పని బాగుగా జరిపించిన ప్రకారం ఇశ్రాయేలీయులు దేవుని ఆజ్ఞను అనుసరించి వారు కట్టించుచు కోరేషు దర్యావేషు అర్థహశస్త అను పార్శీక దేశపు రాజుల ఆజ్ఞ చొప్పున ఆ పని సమాప్తి చేసిరి. ఇక్కడేమో హగ్గయి ప్రవక్త, జకర్యా ప్రవక్త వాళ్ళు చాలా దేవుని లేఖనాల ద్వారా, దేవుని మాటల ద్వారా హెచ్చరిస్తూ ఉన్నారు. ఒక పక్కనేమో రాజు సహకారం ఉంది, ఇంకేంటి ఆటంకం, గబగబా పని జరిపించేశారు. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ముగ్గురు రాజుల పేర్లు ఇచ్చారు. ఎవరది? కోరేషు, దర్యావేషు, అర్థహశస్త. యాక్చువల్ గా చూస్తే ఆలయ నిర్మాణంలో కోరేష్ ఉన్నాడు, కోరేష్ కుమారుడు ఉన్నాడు కంబైసిస్, అతని పేరు ఎలాగో బైబిల్లో లేదు. అతను చేసిన మంచి పనులన్నీ తండ్రి అకౌంట్ లోకి వెళ్ళిపోయినాయి. సరే, అది అలా ఉంచండి. కోరేష్ తర్వాత దర్యావేషు, ఈ ఇద్దరు కూడా ఆలయ నిర్మాణంలో పార్టిసిపేట్ చేశారు, పాలు పంచుకున్నారు, ప్రోత్సహించారు, ఒక రకంగా కట్టించారు. వాళ్ళు దగ్గర నిలబడకపోయినా ఆలయాన్ని కట్టించారు. అయితే ఇక్కడ అర్థహశస్త పేరు అసలు ఇక్కడ ఉండకూడదు, ఎందుకంటే ఆలయం కట్టించిన తర్వాత చాలా కాలానికి అతను రాజు అయ్యాడు. నెహెమ్యా 2 కాలంలో అతను రాజు అయ్యాడు. మరి అర్థహశస్త పేరు ఇక్కడ ఎందుకు ఇచ్చారు అంటే ఆలయం కట్టడం పూర్తి అయిపోయిన తర్వాత ఆలయానికి కావలసినటువంటి వనరులు అర్థహశస్త సప్లై చేయటం వల్ల, మంజూరు చేయటం వల్ల అర్థహశస్త పేరు కూడా అక్కడ వ్రాయించడం జరిగింది. దర్యావేష్ తర్వాత జరగాల్సిన పనులకి అంటే అప్పటికి ఆలయం కట్టేశారు. ఆలయంలో జరగవలసిన బలులు, అర్పణలు ఇత్యాది కార్యక్రమాలు, యాజకులకు కావాల్సినటువంటి జీతాలు ఇవన్నీ ఇవ్వటానికి ఆ ఖజానాలోంచి డబ్బు తీసి ఇచ్చిన పని అర్థహశస్త చేశాడు. కాబట్టి ముగ్గురు పేర్లు ఇక్కడ రాయటం జరిగింది. అదే విధంగా రాజైన దర్యావేషు ఏలుబడియందు 6వ సంవత్సరమున అదారు నెల 3వ నాటికి మందిరము సమాప్తి చేయబడెను. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే మందిరం కట్టడానికి ఎన్ని సంవత్సరాలు పట్టింది అంటే 22 సంవత్సరాలు పట్టింది. కోరేష్ కాలంలో ఒక 2 సంవత్సరాలు కట్టారు. ఆ తర్వాత స్లోగా నడుస్తూ ఉంటాడుగా దర్యావేషు వచ్చిన తర్వాత 6 సంవత్సరాల పని జరిగిన తర్వాత అది మందిరం పూర్తయింది అనమాట. దర్యావేషు వచ్చిన తర్వాతే ఆ పని పూర్తయింది. కాబట్టి ఆ పని 22 సంవత్సరాలు ఆలయం కట్టినప్పటికీ కూడా, అంటే ఇక్కడ మనం గమనించినట్లయితే 515 క్రీస్తు పూర్వం 515లో ఆలయం కట్టి ముగించారు. దర్యావేష్ వచ్చింది 521. ఆయన వచ్చిన తర్వాత 6వ సంవత్సరము అంటే 515 కరెక్ట్ గా సంవత్సరాలు రోజులతో సహా ఇక్కడ ఇవ్వటం జరిగింది. అందుకని బైబిల్ ఎవరో చెప్తే ఊరికి వినేసి రాసినటువంటి గ్రంథం కాదు. ఎవరిది జాతీయ గ్రంథం అని ప్రకటించినా లేకపోయినా, ఏ గ్రంథం అని ప్రకటించిన లేకపోయినా, హోలీ బైబిల్ పరిశుద్ధ గ్రంథం. కాబట్టి అన్ని గ్రంథాల కంటే ఇవాళ ప్రపంచ వ్యాప్తంగా అమ్ముడవుతున్న బుక్ పరిశుద్ధ గ్రంథం. ఎందుకంటే చరిత్ర, దాంతో పాటు పరిశుద్ధాత్మ నడిపింపు,
అలాగే పురావస్తు శాఖ వారు త్రవ్వి తీసినటువంటి ఎవిడెన్స్ లో ప్రతి ఒక్కదానికి ఎవిడెన్స్ ఒక్కొక్కటి బయటపడుతూనే ఉంది. కాబట్టి ఈవేళ తండాలుగా అనేక మంది అయ్యా మమ్మల్ని క్రిస్టియన్స్ గా మేము మా సర్టిఫికేట్స్ మార్చుకుంటామని వస్తున్నారు. అసలు ఎవరైనా ఊహించారా భారతదేశంలో ఇలా మేము క్రిస్టియన్స్ గా మారాలి అనుకుంటున్నాం, మా గత జీవితం కాదు, మా గత జీవితంలో మాకున్న క్యాస్ట్ కాదు, మేము క్రైస్తవులు అనిపించుకోవాలని మేము తాపత్రయపడుతున్నామని ఇవాళ వస్తా ఉంటే కాదు ఎంక్వైరీలు జరగాలి, దీనికి పెద్ద తతంగం ఉందని చెప్తున్నారు. ఒకప్పుడు రండి మీరు క్రైస్తవులుగా రాసుకోండి అంటే వెనక్కి తగ్గినటువంటి జనం కలిగినటువంటి భారతదేశంలో ఇవాళ వస్తున్నారంటే దేవుని మహత్యం అది, దేవుని మహత్యం అది. కాబట్టి ఇక్కడ ఈ దర్యావేష్ గారు వచ్చిన తర్వాత 6వ సంవత్సరం అది పూర్తయింది. తర్వాత దేశపు రాజుల ఆజ్ఞ చొప్పున ఆ పని సమాప్తి చేసిరి. రాజు అయిన దర్యావేషు ఏలుబడినందు 6వ సంవత్సరమున అదారు నెల 3వ నాటికి మందిరము సమాప్తి చేయబడింది. అప్పుడు ఇశ్రాయేలీలను, యాజకులను, లేవీలను చెరలో నుండి విడుదల పొందిన తక్కిన వారును దేవుని మందిరమును ఆనందంతో ప్రతిష్ఠించిరి. అందరూ కూడా ఆనందంతో ప్రతిష్ఠించారు. దేవుని మందిరమును ప్రతిష్ఠించినప్పుడు 100 ఎడ్లను, 200 పొట్టేళ్లను, 400 గొర్రె పిల్లలను ఇశ్రాయేలీలు అందరికిని పాప పరిహారార్థ బలిగా ఇశ్రాయేలీల గోత్రముల లెక్క చొప్పున 12 మేకపోతులను అర్పించిరి. మరియు వారు యెరూషలేములోనున్న దేవుని సేవ జరిపించుటకై మోషే యొక్క గ్రంథమందు వ్రాసిన దాన్ని బట్టి తరగతుల చొప్పున యాజకులను, వరుసల చొప్పున లేవీలను నిర్ణయించరి. చెరలో నుండి విడుదల నొందిన వారు మొదటి నెల 14వ దినమున పస్కా పండుగ ఆచరించిరి. యూదులకి పస్కా పండుగ అంటే చాలా ప్రాముఖ్యమైనటువంటి పండుగ. ఎందుకంటే విడుదల 430 సంవత్సరాలు బానిసత్తులు ఉన్న తర్వాత ఆ విడుదల పొందిన ఘట్టం, అది కూడా ఎన్ని మహత్కార్యాలు దేవుడు, ఎన్ని అద్భుత కార్యాలు వాళ్ళ జీవితాల్లో చేశాడు, అవన్నీ గుర్తు చేసుకుంటూ పస్కా పండుగ చేసుకుంటారు. ఎర్ర సముద్రాన్ని ఆరిన నేలగా చేశాడు, యొర్దాను నదిని గోడగా చేశాడు, పగలు మేఘస్తంభంగా రాత్రి అగ్నిస్తంభంగా ఆయన నడిచాడు. అదే విధంగా మరి మన్నాను కురిపించాడు. వాళ్ళు 40 సంవత్సరాలు అక్కడ నడిచినా కూడా వాళ్ళ చెప్పులు వారు తెగిపోలేదు, వాళ్ళ బట్టలు పాతగిలిపోలేదు, బండలోంచి నీరు పుట్టించాడు. ఒకటా రెండే ఎన్నో అద్భుత కార్యాలు. ఎరుకో గోడలు కేవలం ఆ చుట్టూ తిరిగి ఆ కొమ్మ బోర్లు ఊదటం వల్ల అంత బలిష్టమైన గోడలు పడిపోవడం, ఇవన్నీ కూడా. అందుకని పస్కా పండుగ రోజున యూదులు ఏం చేస్తారంటే దేవుడు చేసిన మహత్కార్యాలన్నిటినీ కూడా యజమాని ఆ కుటుంబ సభ్యులకి చదివి వినిపించాలి. ఆ విన్న తర్వాతే అప్పుడు దేవుని ఆరాధించిన తర్వాత వాళ్ళు ఆ భోజనం పస్కా విందు అనేది స్వీకరిస్తారు. ఎందుకంటే అలా చెప్పకపోవటం వల్ల న్యాయాధిపతుల గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనానికి వచ్చేటప్పటికి యెహోవా దేవుని గాని ఆయన చేసిన కార్యాలను గాని ఎరుగని జనాంగం రావటం వల్ల విగ్రహారాధన మొదలై దేశం అంతా కూడా చెడిపోయింది అని ఉంది. అలాగే మనం కూడా పిల్లలకి ఆచార వ్యవహారాలు, ట్రెడిషన్, దేవుడు మన పట్ల చూపించిన కరుణ వాత్సల్యాలు, అసలు దేవుడు నామం అంటే ఏంటి, ఆయన నామంలో ఏముంది, కనికరము, దయ, దీర్ఘశాంతము, అత్యంత కృపా సమృద్ధి, ఆయన నామంలో ఉన్న 4 అంశాలు. ఇట్లా ప్రతి ఒక్కటి కూడా మనం పిల్లలకి వివరించి చెప్పాలి. లేనట్టయితే గాడ్ అంటే ఏంటంటే గాడ్ అంటే ఏంటి, పిల్లలు ఏముంటారు, దేవుడు అంటే ఏంటి, దేవుడే. కానీ దేవుడు నామం అంటే ఏంటి, ఆయన చేసిన కార్యాలు ఏంటి, మన జీవితం పట్ల దేవుని వైపు మనం ఎందుకు చూడాలి, అసలు దేవుని మనం ఎందుకు ఆరాధించాలి, దేవుని వాక్యం ఎందుకు వినాలి, ఇవన్నీ కూడా మన పిల్లలకి వివరించి చెప్పాలి. అందుకని పస్కా పండుగ తప్పనిసరిగా ఆచరించమని మోషే ధర్మశాస్త్రంలో చాలా ప్రాముఖ్యమైన ఆజ్ఞగా ఉంది. అలాగే రాజులు కూడా చాలా మంది వాళ్ళ రాజ్యానికి వచ్చిన మంచి రాజులు అందరూ కూడా పస్కా పండుగను ఆచరించారు. ఇక్కడ లేవీయులు తమ పవిత్రపరుచుకొని పవిత్రులైన తర్వాత చెరలో నుండి విడుదల నొందిన వారందరూ కొరకును, తమ బంధువులైన యాజకుల కొరకును, తమ కొరకును పస్కా పశువును వధించిరి. కావున చెరలో నుండి విడుదల నుండి తిరిగి వచ్చిన ఇశ్రాయేలీల దేవుడైన యెహోవాను ఆశ్రయించటకై దేశమందుండు అన్యజనులు అపవిత్రత నుండి తమను తాము ప్రత్యేకించుకుని వారందరూ వచ్చి తిని పులియని రొట్టెల పండుగను 7 దినములు ఆనందంతో ఆచరించిరి. ఏలయనగా ఇశ్రాయేలీల దేవుని మందిరం పని విషయమై వారి చేతులను బలపరచుటకు యెహోవా
అష్షూరు రాజు హృదయంను వారి వైపు త్రిప్పి వారిని సంతోషింప చేశాను. ఆ పస్కా పండుగ వాళ్ళు ఎందుకని సంతోషంగా చేసుకున్నారంటే చెరలోంచి విడుదలయ్యారు. తర్వాత ఇక్కడ ఒక మాట మనం గమనించాలి. దేవుడు వారి చేతుల్ని బలపరిచాడు. కోరేషు ఆజ్ఞ ఇవ్వచ్చు, దర్యావేషు ఆజ్ఞ ఇవ్వచ్చు, మరొకరు ఆజ్ఞ ఇవ్వచ్చు. వాళ్ళ మనసుల్ని ప్రేరేపించి వారి హృదయాల్ని ఇశ్రాయేలు పట్ల తిప్పి ఆ వారి చేతులంటే ఆ మందిరం కట్టే ఇశ్రాయేలీయులకు చేతులు బలపరిచిన వాడు మాత్రం దేవుడే. కట్టించింది ఎవరైనా కూడా ఆ బలపరిచిన చేతులు బలపరిచిన వాది దేవుడే. అయితే ఇక్కడ అష్షూరు రాజును బలపరిచాడు అంటాడు. అష్షూరు రాజు హృదయాన్ని వారి వైపు తిప్పాడు అంటాడు. ఇక్కడ అష్షూరు రాజు ఏంటి మళ్ళీ అని మనం అనుకున్నట్టయితే, ఈ మాదీయ రాజులు, పార్శిక రాజులు అష్షూరు వారిని జయించి అష్షూరు సామ్రాజ్యాన్ని వీరిలో కలిపేసుకున్నారు. కలుపుకున్న తర్వాత వీరిని ఒక్కొక్కసారి అష్షూరీయులు పరిపాలిస్తున్నారు కాబట్టి కొన్ని సందర్భాల్లో వీరిని అష్షూరు రాజు అని కూడా అనటం జరిగింది. ఈ మనం ఈ అధ్యాయంలో ప్రాముఖ్యంగా మనం చూసినటువంటి విషయాన్ని మనం గమనించినట్లయితే, మెయిన్ వాళ్ళు ఛాలెంజింగ్ గా చెప్పారు అక్కడ. చూడండి, మేము చేసే పని రాజు ఆజ్ఞ ప్రకారమే చేస్తున్నాం తప్పించి మా సొంత నిర్ణయం కాదు. మేము ఎందుకు ఆలయం పోగొట్టుకున్నామో అని కూడా వివరించి చెప్పారు. మొత్తం అంతా వివరించి చెప్పి చివరికి ఛాలెంజింగ్ గా చెప్పారు, కావాలంటే చూసుకోండి వెళ్ళి, కోరేష్ గారు రాసిచ్చిన దస్తావేజులు మీ రాజు దగ్గర, రాజు ఖజానాలో ఉంటాయి చూసుకోండి అని చెప్పడం అనేది జరిగింది. ఆ ఖజానాలు తీసినంత మాత్రాన తూచ తప్పకుండా పాటించాలని లేదు, కానీ వాళ్ళు అన్యరాజులు అయినప్పటికీ కూడా దేవునికి భయపడ్డారు కాబట్టి వాళ్ళు దీవించబడ్డారు. ఇక్కడ రెండో విషయం ఏంటంటే, ఈ ఆలయ ప్రతిష్ట, తర్వాత బలులు అర్పించటం, సంతోషంతో పస్కా పండుగ చేసుకుని పితరులను ఏ విధంగా దేవుడు తీసుకొచ్చాడు ఇక్కడికి అనేది వాళ్ళు చేశారు. ఇక్కడ రెండోది మనం గమనించవలసింది, ఈ అధ్యాయంలో ప్రాముఖ్యమైన అంశం ఏంటంటే దర్యావేష రాజు గురించి, మాదీయుల గురించి మనం చూడాలి. ఈ మాదీయులు అంటే ముందు కోరేషు రాజును వాడుకున్నాడు దేవుడు. ఇశ్రాయేలీయుల విడుదల కోసం కోరేషు రాజుని వాడుకున్నాడు. కోరేషు రాజు గురించి చెప్పాలంటే, ఆయన ఒక సందర్భంలో క్రూర పక్షి అని కూడా ఆయన గురించి ఒక పదం వాడటం జరిగింది. ఘనుడు, దేవుని చేత అభిషేకించబడిన వాడు, దేవుని చేత పిలువబడిన వాడు, దేవుని ఆజ్ఞను అనుసరించి నడుచుకున్నవాడు, కానీ క్రూర పక్షి అని కూడా అతనికి ఒక బిరుదు ఇవ్వటం జరిగింది. ఎందుకంటే అతను కఠినంగా అంటే అంతకు ముందు 700 క్రీస్తుపూర్వం 700 వరకు అసలు పారసీకులు అనే పేరే తెలియదు. అదొక చిన్న రాజ్యం. తర్వాత క్రీస్తుపూర్వం 550లో ఆయన ఏం చేశాడంటే మాదీయుల్ని జయించాడు. జయించిన తర్వాత వీళ్ళిద్దరూ కలిసి పరిపాలన చేయటం మొదలు పెట్టారు. ఆ తర్వాత ఆయన ఈ బబులోను సామ్రాజ్యాన్ని ఆయన 539లో కోరేషు బబులోన్ని పట్టుకున్నాడు. 539లో. ఆ తర్వాత ఆయన కొడుకు ఈయన కలిసి దాదాపు 18 సంవత్సరాల వరకు పరిపాలించారు. కోరేషును గురించి మనం ఆలోచించినప్పుడు ఎంత పకడ్బందీగా అంటే కైండ్ హార్టెడ్ పర్సన్. ఇతను స్ట్రాంగ్ విల్ ఉంది. ఒక పని చెయ్యాలంటే తప్పకుండా పట్టు విడని విక్రమాదిత్యుడు అంటారు చూసారా, పట్టు విడవడు అంటారు చూసారా, అలాగా ఒక స్ట్రాంగ్ విల్ ఉన్న పర్సన్, ఒక స్ట్రాంగ్ విల్ ఉన్నటువంటి రాజు కోరేషు. ఎట్ ది సేమ్ టైం కైండ్ హార్టెడ్ పర్సన్. స్ట్రాంగ్ విల్ తో పాటు అతనికి ఉన్నది ఏంటంటే దయగల హృదయం అతనికి ఉంది. కాబట్టి అతను ఏం చేశాడంటే బబులోన్ని జయించిన వెంటనే అతను ఏం చేశాడు, ఈ కల్దీయులు ఎక్కడెక్కడి నుంచో అనేక ప్రాంతాల నుంచి అనేక కల్చర్స్ ఉన్నటువంటి ప్రజల్ని చెరవని తీసుకొచ్చి ఆ బబులోన్ సామ్రాజ్యంలో ఎవరినైతే ఉంచాడో, ఒక యూదుల్నే కాదు అందరినీ కూడా మీ దేశాలకి వెళ్ళిపోండి, మీకు ఎవరికైతే ఇక్కడి నుంచి వెళ్ళాలన్నా అందరూ వెళ్ళిపోండి అని చెప్పి దయగల హృదయం చూపించాడు. ఒక దృఢ సంకల్పం ఉన్న వ్యక్తి, అట్ ది సేమ్ టైం దయగల హృదయం కలిగిన వాడు. ఇక మూడోది చూస్తే తను చేయదలుచుకున్న పని ఒక ప్రణాళికాబద్ధంగా ఆయన ఏం చేశాడు, ముందు విడుదల చేశాడు. తర్వాత నెబుకద్నెజరు తెచ్చినటువంటి వెండి బంగారు సామాన్లన్నీ కూడా మిత్రదాత ద్వారా పంపించేశాడు. అదే కాకుండా ఇంకా ఏమైనా కావాలంటే వ్యయం
అక్కడ ఖజానాల నుంచి ఇవ్వాలన్నాడు. అంతేకాకుండా ఆలయం కట్టడానికి ఎక్కడెక్కడి నుంచి కలప తీసుకురావాలో, ఎక్కడెక్కడి నుంచి రాళ్ళు తీసుకురావాలో మొత్తం అన్ని కూడా ఆయన రాయించి పెట్టారు. ఒక తర్వాత ఆయన ఏం చేశాడంటే, ఇక్కడికి అయ్యే ఖర్చు అంతా కూడా వీళ్ళకి చెల్లించే పన్నులోంచి ఇమ్మంటమే కాకుండా అదనంగా ఖర్చు అయితే కూడా ఇవ్వాల్సి ఉంటుందని కూడా చెప్పి రాశారు. అంతేకాకుండా ఆలయం కట్టడానికి కావలసినటువంటి కొలతలను కూడా ఆయన ఇవ్వటం అనేది జరిగింది. అక్కడ వరకు కోరేసిన దేవుడు, ఎందుకంటే ఎవరిని ఎక్కడ వరకు వాడుకోవాలో అక్కడ వరకు ఆయన వాడుకుంటాడు. ఆయన మన తలంపులు వేరు, ఆయన తలంపులు. కోరేష్ తర్వాత ఆయన ఉపయోగించుకున్నటువంటి రాజు ఎవరంటే దర్యావేషు. ఈ దర్యావేషు మాదీయులు, మాదీయ రాజు. ఈ మాదీయుల గురించి మనం ఎక్కడ చూస్తామంటే ఆది కాండంలో మనకు ఈ మాదీయుల గురించి మనం చూస్తాం. మనకి జలప్రళయం తర్వాత ఒకే ఒక కుటుంబం మిగిలింది కదా మనకి, ఆ నోవాహు కుటుంబం మనకి మిగిలింది జలప్రళయం తర్వాత. ఆ జలప్రళయం తర్వాత మిగిలిన వాళ్ళలో నోవాహు కుమారులు షేము, హాము, యాపేతు. షేము, హాము, యాపేతు. ఆది కాండం 10వ అధ్యాయం 2వ వచనంలో చూస్తే యాపేతు కుమారులు గోమెరు, మాగోగు, మాదయి. మరొకసారి చూడండి, ఆది కాండం 10వ అధ్యాయం 2వ వచనం. యాపేతు కుమారులు గోమెరు, మాగోగు, మాదయి. ఈ మూడవ మాదయి అనే అతని యొక్క సంతానమే ఈ మాదీయులు. ఈ మాదీయుల గురించి చెప్పాలంటే వీళ్ళు చాలా యుద్ధ శూరులు. మాదీయుల గురించి చెప్పాలంటే చాలా యుద్ధ శూరులు. ఒకసారి మనం చూసినట్టయితే యెషయా గ్రంథం 14వ అధ్యాయం మొట్టమొదటి వచనం మనం గమనించినట్టయితే, యెషయా గ్రంథం నేను రిఫరెన్స్ ఇంకా ఏమైనా ఉన్నాయేమని చూసినప్పుడు దేవుడు నడిపింపు నిజంగా నాకు చాలా సంతోషం ఉంటుంది. యెషయా గ్రంథం 14వ అధ్యాయం 1వ వచనం చూస్తే, ఏలయనగా యెహోవా యాకోబునందు జాలిపడును, ఇంకను ఇశ్రాయేల్ని ఏర్పరచుకును, వారిని దేశంలోనికి స్వదేశంలోనికి నివసింప చేయును, పరదేశులు వారిని కలుసుకొందురు, వారు యాకోబు కుటుంబములను హత్తుకుని ఉందురు. ఇక్కడ యాకోబునందు జాలి పడుతున్నాడంట దేవుడు. యాకోబునందు జాలి పడుతున్నాడు. ముందు ఐగుప్తు చెరకు వెళ్ళారు వీళ్ళు, తర్వాత మళ్ళీ బబులోన్ చెరకు వెళ్ళారు. అయినా కూడా విడిచిపెట్టలేదు. ఎందుకంటే నా ఇశ్రాయేల్ని ముట్టుకుంటే నా కనుగుడ్డును ముట్టుకున్నట్టే అని చెప్పాడు కదా ఆయన, నా స్వకీయ సంపాద్యం అని చెప్పాడు కదా ఆయన. కాబట్టి యాకోబు అంటే దేవుని బిడ్డల పట్ల దేవుడు జాలి పడితే ఎట్లా ఉంటదంటే, ఆ జాలి ఎట్లా ఉంటదంటే, నీ గురించి నేను అన్యజనులు అనేక మందిని అప్పగించానంటాడు ఒక సందర్భంలో. నీ గురించి నేను అన్యజనులు అనేక మందిని అప్పగించానంటే ఆయన ప్రేమ అలాంటిది. మనం చేసే తప్పులు చిన్న చిన్న శిక్షలు ఇచ్చినా కూడా మనల్ని ఎవరైతే బాధ పెట్టారో వాళ్ళని మరింతగా శిక్షించే దేవుడు. ఇక్కడ 13వ అధ్యాయంలో 17వ వచనం మనం గమనించినట్లయితే, 13వ అధ్యాయం 17వ వచనం మనం చూసినట్లయితే, వారి మీద పడుటకు నేను మాదీయులను రేపెదను. అంటే బబులోను చెరలో ఉన్న వారిని తీసుకొచ్చిన తర్వాత బబులోను మీదకి ఎవరిని రేపుకున్నాడంటే దర్యావేష్ అనే మాదీయుని రేపుకున్నట్టుగా ఇక్కడ ముందుగానే మనం చూడొచ్చు. వారి మీద 17వ వచనం, వారి మీద పడుటకు నేను మాదీయులను రేపెదను, వీరు వెండిని లక్ష్యం చేయరు, సువర్ణము కూడా వారికి రమ్యమైనది కాదు. సువర్ణము కూడా ఈ మాదీయులకున్న గొప్ప లక్షణం ఏంటంటే, అసలు వెండి, ఆ రోజులు బంగారం కంటే వెండిని ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేవాళ్ళు. వెండి వాళ్ళ కళ్ళకు కనిపించిన దాన్ని పక్కన పెట్టేస్తారంట. సువర్ణం చూసిన బంగారం కూడా వాళ్ళకి రమ్యమైనదిగా కనపడదంట మాదీయులకి. వాళ్ళు అంటే వాళ్ళు యుద్ధానికి బయలుదేరారంటే ఆ సువర్ణంతో గాని వెండితో గాని లంచాలు ఇచ్చి వాళ్ళని, లేకపోతే ఆ వెండి సువర్ణం మీద వాళ్ళ బంగారం మీద కేంద్రీకరించి ఆ యుద్ధంలో కొంతమందిని వదిలిపెట్టేది మన జరగదంట. వాళ్ళ కళ్ళ ఎదురుగుండా వెండి ఉన్నా బంగారం ఉన్నా వాళ్ళ కళ్ళకి అదేమీ కూడా ప్రశస్తమైనవి గాను గొప్పగాను కనపడవంట. వాళ్ళ గురించి తర్వాత 18వ వచనంలో చెప్పిన మాట ఏంటంటే, వారి విండ్లు యవ్వనస్తులను నలగొట్టును, గర్భఫలమందు వారు జాలిపడరు. అంటే గర్భిణీ స్త్రీల మీద జాలిపడరు. అంటే శత్రువును జయించడానికి వెళ్ళినప్పుడు ఆ శత్రువు దగ్గర ఉన్న బంగారం గాని వెండి గాని వాళ్ళు లెక్క చేరు సరికదా. వాళ్ళకు ఉన్నటువంటి మరొక లక్షణం ఏంటంటే, కనీసం యవ్వనస్తులు కదా వీళ్ళని వదిలిపెట్టేద్దాం కదా అనే బాధ అనేది వాళ్ళకి కలగదు. యవ్వనస్తులు అంటే నలగొట్టేస్తారంట వీళ్ళ విండ్లతో. అదే విధంగా గర్భఫలం మీద వారు జాలి పడరు. అంత
ఒక రకంగా చెప్పాలంటే, అక్కడ ఒక మాటలో చెప్పాలంటే కోరేష్‌ని క్రూర పక్షి అంటే, ఇక్కడ క్రూర జంతువు మనస్తత్వం ఉన్నటువంటి వాళ్ళు ఈ మాదీయులు. ఎందుకు తీసుకొచ్చాడు దేవుడు మాదీయులు సెకండ్ స్టెప్‌లో ఎందుకు తీసుకొచ్చాడు దేవుడంటే, నిజంగా మాదీయ రాజులే గనక బబులోను సామ్రాజ్యంలో మొట్టమొదట యూదులు విడుదల కాకముందు ఉన్నట్టయితే వాళ్ళు విడిచిపెట్టేవాళ్ళు కాదేమో. దయార్థ హృదయం గల కోరేష్‌ని, దృఢ సంకల్పం గల కోరేష్‌ని, ఒక ప్రణాళికాబద్ధంగా చేసే కోరేష్‌ని దేవుడు ముందు ఎంచుకున్నాడు. తర్వాత ఆలయం కట్టే విషయంలో దృఢ నిర్ణయం తీసుకోవటానికి, అందరిని ఎదిరించి ఆలయం కట్టించడానికి ఒక దృఢ చిత్తం కలిగినటువంటి ఈ మాదీయ రాజుని దేవుడు తీసుకున్నాడు. వీళ్ళ గురించి ప్రస్తావన మనకి ఇర్మియా గ్రంథం 25:25లో కూడా ఉంటుంది. అలాగే చాలా సందర్భాల్లో బబులోను గురించి చెప్పేటప్పుడు బబులోను గురించి చెప్పేటప్పుడు బబులోను మీద పట్టడానికి నేను మాదీయుల్ని పంపిస్తాను అంటే, పారసీకులు మాదీయులు కలిసి రాజ్యం చేసినా కూడా ఎంతసేపు పారసీకులేమో అడ్మినిస్ట్రేటివ్ సైడ్ చూసుకుంటా ఉంటే, మాదీయ రాజులు ఎప్పుడు కూడా యుద్ధాల్లో ఎక్కువగా గడిపారు కాబట్టి మాదీయ రాజులు యుద్ధాల సమయంలో వాళ్ళ పేర్లు రాయటం అనేది జరిగింది. అదే విధంగా అష్షూరు రాజులను కూడా వీళ్ళని అనటం జరిగింది. తర్వాత వీళ్ళని ఎక్కడ చూస్తామంటే మనం అపోస్తలుల కార్యాల గ్రంథం 2వ అధ్యాయంలో కూడా వీళ్ళ గురించి అక్కడ పెంతెకోస్తు దినంలో అక్కడ పరిశుద్ధాత్మ పొందిన సమయంలో వచ్చిన జనంలో ఈ మాదీయులు కూడా ఉన్నారు. ఇప్పటికీ కూడా వీరు ఇరాక్ ప్రాంతంలో ఈ మాదీయులు ఉన్నారు. అంటే దేవుని సంకల్పం మనం ఆలోచించినట్టయితే, మన మీద దేవుని బిడ్డల మీద దేవుడు గనక జాలి పడితే ఆ జాలి ఎట్లా ఉంటుందంటే, ఎట్లాంటి వారినైనా ఉపయోగించుకొని మనకి ఫేవర్ చేయటానికైనా ఎప్పుడు కూడా సిద్ధంగా ఉండే దేవుడు. కాబట్టి ఈ లో మనం ఆలోచించుకోవాల్సింది ఏంటంటే, దేవుడు తన సంకల్పాన్ని బట్టి ఎప్పుడు ఎవరిని ఉపయోగించుకుంటాడు అనేది మనకి ఇక్కడ స్పష్టంగా కనపడుతూ ఉంది. అదే విధంగా ఇంకా మనకి సమయం ఉంది, ఒక 5 మినిట్స్ కాబట్టి ఈ ఎజ్రా గ్రంథంలోనే 4వ అధ్యాయంలో మనం వదిలి ఉన్న అంశాలని ఎంతవరకు వీలుంటే అంతవరకు చూద్దాం. 4వ అధ్యాయంలో 6వ వచనం వరకు మనం చూసాము. తర్వాత వచనాలు మనం చూస్తే, అర్తహషస్త యొక్క దినముల్లో బిష్లామును, మిత్రిదాతును, టబేయలును వారి పక్షముగానున్న తక్కిన వారును పారసిక దేశపు రాజైన అర్తహషస్తకు ఉత్తరము వ్రాసి పంపిరి. ఈ అర్తహషస్త చేసిన పని ఏంటంటే, ఈయన ఆ గోడ నిర్మాణం అనేది ఇక్కడ జరిగింది. ఇక్కడ ఏం గోడ నిర్మాణం అనేది ఇక్కడ జరిగింది. సరే, వాతావరణం బాగాలేదు కాబట్టి ఇవాళ ఉరుములు పిడుగులు పడేలా ఉన్నాయి, ఆపేద్దాం. ఈ 6వ అధ్యాయం అంతా కంప్లీట్ చేసుకునే భాగ్యం దేవుడు అనుగ్రహించేంత వందనాలు చెల్లించుకుంటూ, దేవుని చిత్తమైతే మరొక పునరుత్థాన దినమున 4వ అధ్యాయం మనం ధ్యానించుకుందాం. చేయగల మా ప్రభా, ఇంతవరకు నీ కృప చేత నాయన ఆలయ నిర్మాణంలో కోరేషు, అదేవిధంగా దర్యావేషు, మరొకరిని నాయన నువ్వు ఎట్లా ఉపయోగించుకున్నావో మాకు చూపించావు తండ్రి. నీవు జాలి పడినట్టయితే నాయన మమ్మల్ని ఏ విధంగా హక్కున చేర్చుకుంటావో, నాయన నువ్వు హత్తుకుంటావో మాకు చూపించినందుకు వందనాలు. దయగలమా ప్రభా, ఇదిగో నాయన మాదీలు అంటే మనస్తత్వం గలవారు ఇప్పుడు కూడా ఉన్నారు తండ్రి. యవన బిడ్డలను కరుణించిన వారు, గర్భిణీ స్త్రీలను కరుణించిన వారు, చంటి బిడ్డలను కరుణించిన వారు అనేక మంది నాయన మరి క్రైస్తవుల మీద జరుగుతున్న దాడులు అనేకం జరుగుతూ ఉన్నాయి తండ్రి. నాయన మరి గ్రంథాలను చదివి వదిలిపెట్టడం కాదు కానీ అన్య రాజులు కూడా నీ మహిమను బట్టి నీ వాక్యం మీద ఆధారపడి నాయన ఎట్లాగైతే నీ కార్యాలు చేశారో మేము గ్రహించిన మేము నిన్ను అనుసరిస్తున్న బిడ్డలుగా, రక్షణ పొందిన బిడ్డలుగా నాయన మేము నీ వాక్యమును బట్టి విశ్వాసంలో పడిపోకుండా స్థిరులై ఉంది వేరుపారచు నాయన అనేక మందికి సువార్త ప్రకటించగలిగే కృప అనుగ్రహించమని, నాయన నీ చిత్తం అయితే ఎవరెవరి గురించి ప్రార్థించే మా ప్రార్థన విజ్ఞాపనలు ఆలకించమని మా ప్రభువును నీ ప్రియ కుమారుడని యేసుక్రీస్తు ద్వారా వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.